ఏమైంది పెన్సిల్? ఆ అబ్బాయి తీసుకుంటే రోజు అబ్బాయికి ఇచ్చొస్తుంటివి, ఏం చేస్తావు నువ్వు? రోజు కొట్టించుకుంటావు నా చేత? చెప్పు. మరి మీ మేడంకి ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మాట్లాడు. చెప్పు, ఎందుకు చెప్పలేదు? నా పెన్సిలు, అలైజరు, షాక్మరు అన్నీ ఆ అబ్బాయి తీసేసుకుంటున్నాడు అని మీ మేడం చెప్పాలి కదా. ఇంటికి వచ్చి నా చేత కొట్టించుకునే కంటే మీ మేడం చెప్తే మీ మేడం వింటుంది కదా, అబ్బాయి నడుస్తుంది కదా. మరి నువ్వు ఎందుకు చెప్పట్లేదు అబ్బాయికి, మీ మేడంకి? నీ ఫ్రెండ్ అయితే అన్నీ ఇచ్చేసి వస్తావా? అబ్బాయి నీ ఫ్రెండ్ అంటున్నావు, అబ్బాయి పేరు కూడా తెలీదా? ఇప్పుడు అది తీసుకెళ్తుంది, అది పెన్సిల్ తీసుకెళ్ళినా భద్రంగా తెస్తుంది, బలపాలు తీసుకెళ్ళినా భద్రంగా తెస్తుంది. లాస్ట్కి నీ క్యారేజ్ కూడా నువ్వు మర్చిపోయి వచ్చేస్తున్నావు. స్కూల్కి వెళ్తున్నావు, ఏముండే ఏం లేవా అని చెప్పి చూసుకునేది లేదా? మరి ఆయన కొడుతుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పు, మాట్లాడు. మీ అన్నయ్యనా? మీ అన్నయ్యని నువ్వు ఏడుస్తున్నావు. అవన్నీ భద్రంగా తేవాలన్నయ్య, తేపోతే అమ్మ కొట్టద్ది, నేను తీసుకొస్తున్నాను కదా, నువ్వు చెప్పాలి కదా. మరి నిన్న పెన్సిల్ తెచ్చాడా? మొన్న పెన్సిల్ తెచ్చాడా? ఈరోజు పెన్సిల్ తెచ్చాడా? మరి కొట్టాలా వద్దా? ఏం చేయమంటావు చెప్పు. అయితే నువ్వు వాడిని కొట్టానని నువ్వు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏం చేయాలి? కొడితే నువ్వు ఏడుస్తున్నావు కదా. వాళ్ళ టీచర్కి చెప్పాలా లేదా? మరి వాడు చెప్పటం లేదు కదా. ఇప్పుడు హోంవర్క్ అది రాయాలి. పెన్సిళ్ళు ఇచ్చేసాడు, మన పప్ప తెచ్చిచ్చేసి వెళ్ళాడు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పెన్సిల్ ఏం చేస్తావు? పప్ప లేడు, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మా దగ్గర డబ్బులు లేవు, మీరు పడేస్తా ఉంటే నేను కొనిస్తూ ఉంటానా? వాళ్ళ టీచర్కి ఒక తడవ ఆ అబ్బాయి నా పెన్సిల్ తీసేసుకుంటున్నాడు మేడం అని వాళ్ళ టీచర్కి చెప్తే ఆ అబ్బాయి మళ్ళీ తీసుకుంటాడా? మరి ఆ తప్పు ఎవరు చేస్తున్నారు? మీ అన్నయ్య చేస్తున్నాడు కదా. మరి ఆ టీచర్కి ఎవరు చెప్పాలా? నువ్వు పోయి చెప్పు. అయితే వెళ్తావా? ఏం చెప్తావు పోయి? వాళ్ళ టీచర్కి చెప్పేదానికి వాడు భయపడుతున్నాడంట. పెన్సిల్ బాగొట్టేసేసి పెన్సిల్ వాళ్ళ ఫ్రెండ్ తీసేసుకుంటున్నాడంట. కూర్చుని చెప్పావా? చెప్పు. అందుకే రేపు నువ్వు వెళ్ళు. రేపు స్కూల్ లేదు కదా, సోమవారం రోజు స్కూల్ ఉంది కదా. వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళి
మా అన్నయ్య ఫ్రెండు పెన్సిల్ తీసేసుకుంటున్నాడంట. ఇంటికి వెళ్తే మా అమ్మ కొడుతుంది మా అన్నయ్యని అని నువ్వు చెప్తావా వెళ్ళి వాళ్ళ మేడంకి? ఏమని చెప్తావు? కొట్టే అమ్మ ఉమ్, చెప్పాను ఉమ్. చెప్పాను రేపు కూడా పెన్సిల్ తేపోతే మాత్రం ఇట్లాగే కొడతా నేను. సరే కొట్టు. ఉమ్. ఏంటన్నయ్య కొట్టాలా? వద్దంట. జా చెప్పమ్మా జాగ్రత్తగా ఉండమని చెప్పైతే. జాగ్రత్త ఉన్నాన్నయ్య. వాడికి పెన్సిల్ ఇచ్చావు అనుకో మేము అబ్బాయి లాక్కొస్తున్నారు అన్నో అందుకని బ్యాగ్లో పెట్టుకో జాగ్రత్త. అలా చెప్పిన వాడికి వద్దురా మా అమ్మ కొడితే నన్ను చెప్పిన అది ఎవరు తీసుకున్నాడు. బ్యాగ్ చిప్ తీసేసారా? బ్యాగ్ చిప్ తీసేసారా? బ్యాగ్లో పెట్టేశా. నేను బ్యాగ్ ఇటు పెట్టిన బ్యాగ్లో పెట్టేస్తున్నా. బ్యాగ్ తీసుకుని రాసుకున్నాడు. పెట్టేసారా? వాళ్ళ ఫ్రెండ్ కాడికి నువ్వు వెళ్ళు. సరే పోయేసి వాళ్ళ ఫ్రెండ్ని ఆ చంప ఈ చంప పగలగొట్టి మా అన్నయ్య పెన్సిల్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? మా అమ్మ కొడుతుంది మా అన్నయ్యని అని అడుగుతావా? ఏమని అడుగుతావు? అమ్మ అన్ని పెన్సిల్ బాగా కొట్టేస్తున్నారు పడేస్తున్నారు అనేస్తున్నారు. మీరు చెప్పిన మాట వినపోయారనుకో నేను ఉండను, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. వద్దులే అమ్మ. అది మీరు చెప్పిన మాట వింటే కదా. అన్నీ చెప్పి మేము తిన్నారు అమ్మ. అందుకే నేనే వెళ్ళిపోతా. మీరు ఉండండి, మీరు ఇంట్లో ఉండండి. నేను ఇంక వెళ్ళిపోయానంటే ఇంక రాను. చెప్పు. రాబాకు. ఉమ్. ఉంటారా మీ ఇద్దరు? ఉండండి. తాత తాత నేను అందరం వెళ్ళిపోతాం. పప్పా కాడికి వెళ్ళిపోతాం మేము. పప్ప ఏం చేస్తారు? పప్పా ఆఫీసుకి పోతల్లా, పప్పా దగ్గరే ఉంటాము. నువ్వు మీ నాన్న మీ అన్నయ్య ఉండండి. నేను ఏం చేయాలి? మీరు చెప్పిన మాట వినటం లేదు కదా. మీరు చెప్పిన మాట వింటే నేను ఉంటాను. మీరు చెప్పిన మాట వినపడినప్పుడు నేను ఎందుకు ఉండటము? మిమ్మల్ని బాగా చదివేయాలని కదా ఈ కష్టపడుతున్నాను నేను. అన్నే చెప్పమ్మా. నువ్వు చెప్పు మీ అన్నయ్యకి. నువ్వు మీ అన్నయ్యని కొట్టేటప్పటికి ఏడుస్తున్నావు కదా. చెప్పువే అన్నయ్య చెప్పు. అన్నయ్య చెప్పువే. చెప్పు. మీ అన్నయ్య ఏడుస్తుంటే నీకు అంత బాధ కదా. అన్నయ్య చెప్పువే. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పువే. నువ్వు చెప్పు.